మన దేశంలో పేదవాళ్ళకి బ్యాంక్ నుండి రుణాలు తీసుకోవాలంటే చాలా డాక్యుమెంట్లు సమర్పించాలి. లేదా బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు చేసుకోవాలన్నా కూడా బ్యాంక్ అధికారులు చెప్పే చాలా డాక్యుమెంట్లు సమర్పించాలి. అదే మరి పలుకుబడి ఉన్నవాళ్లకు, డబ్బులున్న వాళ్లకు అవి అంత సులువుగానే వచ్చేస్తుంటాయి. ఇదిగో ఇప్పుడు ఒక పేదవాడికి అలాంటి కష్టమే వచ్చింది. ఒడిశాలోని కియోంఝర్లోని దియోనాలి గ్రామానికి చెందిన కాల్రా ముండాకి మలిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అనారోగ్యంతో ఆమె 2 నెలల కింద చనిపోయింది. ఆమె ఒంటరి మహిళ. అందుకే తాను కూలి పని చేసుకుని దాచుకున్న 19,300 రూపాయల్ని తమ్ముడిని తీసుకోమని చెప్పింది. తమ్ముడు బ్యాంకుకి వెళ్ళి విషయం చెప్తే సాక్ష్యం కావాలని అడిగారు. పేదవాడు, చదువురాని తమ్ముడు జీతూ ముండా అనేకసార్లు బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయి ఇక లాభం లేదనుకుని 2 రోజుల క్రితం పూడ్చిపెట్టిన అక్క అస్థిపంజరంగా మారితే ఆ అస్థిపంజరాన్నే భుజాన వేసుకొని బ్యాంక్ అధికారులకు చూపించాడు. అప్పుడు కానీ బ్యాంక్ అధికారుల్లో చలనం రాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే కానీ స్థానిక ప్రభుత్వ అధికారులు కూడా స్పందించలేదు. అది విషాదం.